హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అయితే ఇవాళ మన వీడియో ఏంటిదంటే, ఎటు పోతాను నిన్న చెప్పు, ఎటు పోతాను? మేమైతే మొన్నటి వీడియోలో చెప్పిన కదా పీరిల పండుగ వెళ్ళేది ఉంది అని. ఇప్పుడైతే రెడీ అయినాము. టైం అయితే 10 అవుతుంది. ఇగో మిన్ను నేనైతే రెడీ అయినాము. కన్నిగాడైతే రెడీ అయ్యిండు, పడుకున్నాడు. ఇక మా ఆయన అయితే షాప్కి వెళ్ళిండు. షాప్కి వెళ్ళిన తర్వాత అయితే వెళ్ళడమే. వచ్చిన తర్వాత ఇక ఆటో పట్టుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము ఆ ఊరు నుండే మేము ఇక్కడ ఎక్కుతాము. అమ్మ వాళ్ళు కాన్నపల్లిలు ఎక్కుతారు. ఇక అందరం కలిసి అయితే వెళ్ళి మొక్కేసి అయితే రావాలి. మాకైతే అంటే పండగ అంటే మాకేం లేదు, కానీ అమ్మ వాళ్ళకైతే పీరీలు ఉన్నాయి. అమ్మ వాళ్ళకు ఉన్నాయి కదా, నాకు కూడా చిన్నప్పటి నుండి అట్లా వెళ్ళడం అట్లా అలవాటు అయింది. ఇక మా ఆయన కూడా తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాడు. ఇక అట్లానే వాళ్ళతో వెళ్ళొద్దాము. మరి కన్నిగాని కూడా కొంచెం అట్లా బొట్టు అది పెట్టిపిస్తే చిన్నపిల్లలకు కొంచెం దిష్టి అట్లా ఏమి ఉండదు కదా, అట్లా నెగిటివ్ ఎనర్జీ లాగా. అందుకనేసే వెళ్దామని అయితే రెడీ అయినాము. ఇక వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీస్తా, చూడుర్రి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు మీ ఊర్లో పీరీల పండుగ పీరీలు పెడతారా? పెడితే ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది చెప్పుర్రి కామెంట్లా. ఇంకా చెప్పు మిన్ను, చెప్పు, మాట్లాడు. హాయ్ చెప్పు. హాయ్. మిన్నకైతే ఇక ఇవాళ సండే రోజు స్కూల్ లేదు. శాన్విని తీసుకొద్దాం అనుకున్నాము, కాకపోతే మేమే ఇక అటు వెళ్ళేది ఉంది కదా అని అయితే దాన్ని తేలేదు. మరి ఇప్పుడు చూడాలి. మరి ఇప్పుడు రాంగ్ అక్కడ దిగుతా అంటదా, మరి మాతోనే వస్తానని ఏడుతుందా చూడాలి. ఇక ఖచ్చితంగా వస్తా అని అంటది. ఒకవేళ రేపు స్కూల్ ఉండేది ఉంటే తీసుకురాము, స్కూల్ లేకపోతే తీసుకొస్తాము. అట్లా ఇంకా పోంగా అయితే వీడియో తీస్తా, చూడరు ఫ్రెండ్స్. ఇక కన్నిగాడైతే పడుకున్నాడు. మేమైతే ఇట్లా రెడీ అయినాము. సాయంత్రమే వెళ్దాము అని అయితే రెడీ అయినాము. కాకపోతే మేము రెడీ అయ్యే వరకు వర్షం పడ్డది. ఇక వర్షంలో మళ్ళీ చిన్నపిల్లలని పట్టుకొని ఎందుకు అని అయితే వెళ్ళలేదు. ఇక ఇప్పుడైతే రెడీ అయినాం. మళ్ళా అసలు నేను మొత్తానికే వెళ్ళా అనుకున్నా, ఎందుకో డిసప్పాయింట్ అనిపించింది. కానీ ఇక ఇప్పుడు మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి మరి వెళ్దామా ఎట్లా అని అంటే, ఇక మా ఆయన కూడా సరే వెళ్దాము అని అయితే అన్నాడు. ఇక రెడీ అయినాము. మరి చూడాలి, వెళ్ళేదాకా వెళ్తామా లేదా అన్న డౌటే. ఆగు, కొండపల్లి ఏముంది అంటారు దేవాపచి నైట్ నైట్ అది బైక్ తక్కువ నైట్ 5 కావాలని కూడా బోర్డు లేదేం లేదు ఈ ఊరికి.
ఫస్ట్ అమ్మ ఉన్నది बारल एके नहीं पूरा टेका जाना हमारी पानी भी एक मोटो गाली मुंडा मोटो राहते आता नागा घरी जाऊन तेव्हा नाही అత్త గరికి ఇల్లు దండం పెట్టినాక పోదామా గిరి గంట కట్టుకొని వస్తాం ఇల్లు గరి పాయింట్ ఉంటే పోనీ ఎటు పోతావు తీయద్దు ఇక్కడ ఉచ్చబొత్తలు ఆరేవాళ్ళన్న దేవుడి కాడ ఇక నన్ను దీపో నన్నది ఇట్లది ఇట్లా పట్టుకొని ఉంటా అట్లనే అట్లా చెప్తావు టమాటాలు వంకాయలు కోపియాలి వాళ్ళతో అమ్మా తిన్న ప్లేట్లు కొంచెం దూరం పడేయండి వాటర్ గ్లాసు కూడా కొంచెం దూరం పడేయాలి కనిగా ఇప్పుడు పైసలు తీసుకుంటా ఇక్కడ ఎదురుగా తీస్తలా అనే వాళ్ళ అన్న గట్ల వెళ్ళి తీయాలి కానీ
మంచిగా ఏడు ఏడు హాయ్ చెప్పు. ఇంతసేపు ఏమో ఏడ్చిండు. హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక చూసిర్రు కదా, ఇప్పుడే వచ్చినాము. అమ్మ దేవుని ఇంతకు ముందే వచ్చినాము, సాయంత్రం అయింది. అమ్మ వాళ్ళని అయితే అక్కడ దించేసి అయితే వచ్చినాము. వాళ్ళని దించడం అంటే అక్కడ కూడా వీడియో తీస్తా అనుకున్నా. మా శాన్వి అయితే ఒక్కటే ఏడుపు అని అంటే ఇటు వస్తానని. ఇక రేపు స్కూల్ ఉన్నది అని అయితే ఏదో అట్లా నచ్చబెట్టి అయితే ఇంటికాన్ని అక్కడనే ఉంచి వచ్చినాము. అది ఏడితే అంత మంచిగా అనిపించలేదు, అందుకే వీడియో తీయలేదు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి అయితే ఇక ఏడుపు అయితే ఇట్లా ఉన్న పని అంతా అయితే అట్లనున్నది. ఎట్లా పని చేస్తాడో ఏందో. కానీ ఏడవకు. ఇప్పుడే నీళ్ళు పెట్టిన ఈయనకైతే స్నానం చేపించడానికని. ఇంకా ఈయనకు స్నానం చేపించి అయితే ఏదైనా కొంచెం తినబెట్టి పడుకోబెట్టాలి. మరి పడుకుంటారో లేదో, రాంగ పోంగ మస్తుగా అన్నాడు. నాకైతే ఫుల్ పని ఉన్నది. అవన్నీ అయితే క్లీన్ చేసేది ఉన్నది. ఇప్పుడు ఈయన కోసమనే కొంచెం కిచిడి అన్నం అయితే పెట్టిన గ్యాస్ మీద. ఇంకా చూసారు కదా, మీకు కూడా అది తెలుసు, ఎవరికైనా తెలుసు అక్కడ దేవాలయం అనేది ఉంటే కామెంట్ పెట్టుండి. మేమైతే ఇదే ఫస్ట్ టైము వెళ్ళడం అయితే. అసలు వెళ్ళాలి అనుకున్నాము, కాకపోతే వెళ్ళేదాకా కూడా నాకైతే నమ్మకం అయితే లేకుండే. ఎందుకంటే పిరిలు గడ్డెత్తిన దగ్గర నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని. కానీ ఏదో ఒక పని వల్ల అడ్డంకాలు వస్తూనే ఉన్నాయి. నిన్న కూడా రెడీ అయినాము, ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయినాము. వర్షం వచ్చింది, బంద్ చేసినాము. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే మన వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకా మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసి షేర్ చేసి కామెంట్ అయితే పెట్టుండి. ఇగో అసలు మా మిన్ను ఏంటిదంటే కొత్త డ్రెస్సులు వేసుకోదు. ఎవరైనా చూసినా కూడా ఈ డ్రెస్సులు లేదు అని అన్నట్టుగా అనుకోవచ్చు. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా వీడియోలల్లో. నాకు కుచ్చుకపోతాయి, నాకు ముల పెడతాయి, నాకు గోకుడు పెడతాయి అని అంటది. ఈమె కూడా అంటది అనవా? సరే, మా శాన్వి అయితే అట్లనే అంటది. ఆ డ్రెస్సు వచ్చేటప్పుడు అయితే పాత డ్రెస్ మీద నచ్చింది. ఆమె ఏమైనా కానీ టీషర్ట్లు ఇలాంటి నైట్ సూట్స్ ఇలాంటివి కావాలి. ఇక అది వేసుకొని ఏమత్తదిలే అని అది ఎలాగో అక్కడ మా అమ్మని వేసుకొని ఇయ్యదనే నేను ఇక్కడ నుంచి దానికి డ్రెస్ పట్టుకొని పోయినా. అక్కడ పోయినాక వాళ్ళైతే మాకు చుట్టాలే, వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అక్కడ ఇంటి దగ్గర దానికి డ్రెస్ వేసిన. ఇక వేసుకొని అక్కడ దేవుని గుడి దగ్గరికి వచ్చినామో లేదో ఏడుపు స్టార్ట్ చేసింది. ఎందుకు ఎడతానమంటే డ్రెస్ ముల పెడుతుంది, నాకు ఈ డ్రెస్ వద్దు అని మొదలు పెట్టింది. ఇక ఇది ఎక్కడికి గోలరా దేవుడా అనుకొని ఇక కొద్దిసేపు ఉంచుకో, దేవుడు మొక్కులు ఒడ్డెక్కేదాకా అయితే ఉంచుకో, పాత డ్రెస్ మీద వస్తే అందరు నవ్వుతారు అని అయితే కొంచెం మా తమ్ముడు నేను అట్లా బెదిరించిన తర్వాత ఆ డ్రెస్ వేసుకొని అయితే ఉండే. ఇక అట్లుంటుంది మా ఊళ్ళతోని. అస్సలు ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ అయినా ఇట్లా ఏమంటారు అది టైం గుర్తుకత్తలేదు, లంగా ఓనీలు అయినా ఎవైనా ఇట్లా చెమికీలు అయి ఇట్లా అలాంటివి అయితే అసలు నచ్చాయి. మళ్ళీ ఇట్లా ఎంటికలు ఇరబోసుడు అయినా మొత్తం చికకట్టుకొని మీదికి ఉండాలి ఎంటికలు, అట్లా నచ్చుతుంది. నాకు కూడా నచ్చది, మరి నాదేనో ఏందో కానీ నాకు కూడా నచ్చదు అట్లా. ఇక మా మిన్ను చూడు, నేను ఏదో మాట్లాడితే అది ఏదో చెప్తుంది. ఈయన అసలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా పొద్దంతా పట్టుకొని ఉన్నది ఒక ఎత్తు, ఇప్పుడు ఈ కన్నగాన్ని ఇప్పుడు 8:30-9 వరకు కాపాడు ఒక ఎత్తు అన్నట్టు. అస్సలు తినడు, నేనే పట్టుకోవాలంటాడు. అన్నం కూర కూడా పట్టుకొనే వండాలంటాడు. ఇక అట్లా అందుకే కొంచెం బాగా తరాస అనిపిస్తుంది నాకు అసలు ఈయన పట్టుకొని పని చేసుడంటే. ఇక అన్నం కూడా నేను ఈయన పడుకోకముందు నేను అస్సలు అన్నం తిననియ్యడు. సగం అన్నం తినుడే అవుతుంది. తిందామనుకున్నా కూడా నేను ఒక చెయ్యి ఇట్లా కలుపుకొని ముద్ద పెట్టుకుంటానో లేదో ఒకసారి గ్యాస్కి అయిపోతాడు, ఒకసారి బోర్లకి అయిపోతాడు, మేకలకి అయిపోతాడు, అంగడి చేస్తాడు, తిననియ్యడు. ఆ తిన్నానా మనశ్శాంతిగా అయితే తినలేదు. సరే మంచిగానే మంచివాడు పట్టు చెప్తా అన్నాను, కోపం వస్తాను మాకు అందుగానికి. పిల్లలతోనైతే చాలా కష్టం అసలు, ఏందో ఈ లైఫ్ పట్టుర్రి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. బాయ్ చెప్పు. కానీ బాయ్ చెప్పును. బాయ్.
బాయ్ చెప్పు, బాయ్ చెప్పు కన్నే, బాయ్ చెప్పు, బాయ్ చెప్పురా, బాయ్ చెప్పు బాయ్ చెప్పు, వాళ్ళకి బాయ్ చెప్పు, బాయ్. నేను జేజకి ఏమైనా ఫ్రెండ్స్, నేను జేజ మొక్కిన ఫ్రెండ్స్. బాయ్ చెప్పాడు, బాయ్ చెప్పు, బాయ్ 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 చెప్పు, బాయ్ 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 చెప్పు కన్నీ. హాయ్ చేద్దాం చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఎలా ఉన్నారు హాయ్ చెప్పే, హాయ్ చెప్పు.